హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గొంద క్రికెట్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 10వ ఎడిషన్ సమీపించింది. ఈ మెగా టోర్నమెంట్ ఆరంభం కావడానికి ఎంతో సమయం లేదు. ఇంకో 2 నెలల్లో ఐపీఎల్ 2024 ఆరంభం కానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చ్ నెలల్లో ఐపీఎల్ 2024 సీజన్తో మొత్తం 10 జట్లు పోరాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ తీసుకున్న నిర్ణయం ప్రకంపనలు సృష్టించింది. కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసింది. అతన్ని తొలగించి రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలను అప్పగించింది. ముంబై ఇండియన్స్ తీసుకున్న ఈ నిర్ణయం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహవేశాలకు దారితీసింది. ఈ ఫ్రాంచైజీపై నిప్పులు చెలరేగుతున్నారు. ఈ విమర్శలపై ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. సారథి మార్పునకు గల కారణాలపై వివరణ ఇవ్వలేదు. కెప్టెన్సీ మార్పుపై రోహిత్ శర్మకు ముందుగానే ముంబై ఇండియన్స్ సమాచారం ఇచ్చిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ కథనాన్ని ప్రచురించింది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ సీజన్ నాటికి కెప్టెన్గా తప్పుకోవాల్సి ఉంటుందని ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఆరంభానికి ముందే, అంటే అక్టోబర్ మొదటి వారం నుండి ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మకు సమాచారం వచ్చిందని తెలిపింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడడానికి అంగీకారం తెలిపాడని కూడా పేర్కొంది. ముంబై ఇండియన్స్ ఇస్తున్న వివరణతో సంతృప్తి చెందట్లేదని రోహిత్ శర్మ అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు. ముంబై ఇండియన్స్ జెర్సీని తగలబెట్టారు. చెట్టుకు చుట్టిన ముంబై ఇండియన్స్ జెర్సీని ఓ అభిమాని నిప్పు పెట్టాడు. అది పూర్తిగా కాలిపోయేంత వరకు దాన్ని అలాగే వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరో వీడియోలో కొందరు అభిమానులు ముంబై ఇండియన్స్ క్యాప్ను నిప్పులు కాల్చడం కనిపించింది. అలాగే ఆ ఫ్రాంచైజీ జెండాలను సైతం మంటల్లో పడేశారు. ఇదే పరిస్థితి ఇక ముందు కొనసాగే అవకాశాలు ఉండడంతో రోహిత్ శర్మ స్వయంగా కలుగు చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే చూడాలి మరి రోహిత్ శర్మ దీని గురించి స్పందిస్తాడో లేదో అనేది ఆసక్తికరంగా మారింది. మీలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.